ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఫోన్ లో కైన్ మాస్టర్ యాప్ ఉండాలి. దీంట్లో మీ వీడియోకి కావాల్సిన లెక్కలేనన్ని ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రొఫెషనల్ ఎడిటింగ్ మీ చేతుల్లోకి వస్తుంది. మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, కైన్ మాస్టర్ సీక్రెట్స్ తో మీ వీడియోస్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్లాలి ఈ వీడియోలో నేర్చుకుందాం. మీ వీడియోని ఎక్స్పర్ట్ లాగా ఎడిట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ అవుతుంది. వీడియో రేషియో నుండి కట్, ఎడిట్స్, స్ప్లిట్స్, యానిమేషన్స్, ఎఫెక్ట్స్, ముఖ్యంగా నాయిస్ రిమూవర్ ఇలాంటివి ఎన్నో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఇప్పుడు నేను చూపించబోయే ఎడిటింగ్ వచ్చేసి కైన్ మాస్టర్ లో అయితే చేస్తున్నాను. కాబట్టి ప్లే స్టోర్ ఓపెన్ చేసి కైన్ మాస్టర్ అని చెప్పేసి సెర్చ్ చేసి కైన్ మాస్టర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో పక్కన మీకు వీడియో అయితే యాడ్ చేస్తాను. ఇలా ప్లే స్టోర్ నుంచి మీరు కైన్ మాస్టర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీకు పైన క్రియేట్ న్యూ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా మంది రేషియోస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. 16:9 అండ్ అలాగే 9:16 ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షూట్ చేసుకునేటప్పుడే లాంగ్ వీడియోస్ ని ఇలా షూట్ చేసుకోండి. షార్ట్స్ అయితే ఇలా వర్టికల్ గా షూట్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. లేదు షార్ట్స్ మీరు అప్లోడ్ చేస్తున్నట్లయితే 9:16 ని సెలెక్ట్ చేసుకోండి. 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీడియా మీద ట్యాప్ చేసినట్లయితే మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అండ్ అలాగే వీడియోస్ అన్ని కనిపిస్తాయి. మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియో పైన ఒక వీడియోని లేకుంటే ఒక ఫోటోని ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీకు లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్తే మీకు మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అండ్ అలాగే వీడియోస్ కనిపిస్తాయి. మీరు ఫోటో సెలెక్ట్ చేయాలి అనుకుంటే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. లేదు వీడియో యాడ్ చేయాలి అనుకున్నట్లయితే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీడియా నుంచి ఒక వీడియో అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో పెట్టుకుంటారా లేకుంటే రైట్ సైడ్ లో పెట్టుకుంటారా అది మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ మీరు ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ కి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. క్రాపింగ్ మీద సెలెక్ట్ చేయండి. మీ వీడియోని క్రాప్ చేసుకోండి ఎంత సైజ్ లో కావాలి అని చెప్పేసి. అలా క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రాపింగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మాస్క్ ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని షేప్స్ అనేవి కనిపిస్తాయి. మీ వీడియో సర్కిల్ షేప్ లో కావాలా లేకుంటే రెక్టాంగిల్ షేప్ లో కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఇలా షేప్స్ లో పెట్టామనుకోండి మన వీడియో కొంచెం ప్రొఫెషనల్ గా చాలా బాగుంటుంది అనమాట ఎడిటింగ్. సో ఇలా మనం ఒక వీడియో పైన ఒక వీడియోని లేకుంటే ఫోటోని యాడ్ చేసే పద్ధతి. ఇప్పుడు ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లేకుంటే ఈ వీడియోని ఎలా స్ప్లిట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. సో ఈ వీడియో ఒక 2-3 సెకండ్స్ లేట్ గా స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి ఆ వీడియో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి వరకు నేను స్టాప్ చేసి అక్కడ స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో మీకు పైన ట్రిమ్ అండ్ అలాగే స్ప్లిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను అక్కడి వరకు స్టార్ట్ చేశాను కదా, అక్కడ నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో నాకు లెఫ్ట్ పార్ట్ ట్రిమ్ అవ్వాలి అంటే కట్ అవ్వాలి. కాబట్టి ట్రిమ్ లెఫ్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో ఆటోమేటిక్ గా కట్ అవుతుంది అనమాట. మనం ట్రిమ్ లెఫ్ట్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మన వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ఒక వీడియోని స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చిన వీడియోకి వాయిస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సౌండ్ ని. సో మిక్సర్ మీద మీరు ట్యాప్ చేసి 200 ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసినట్లయితే మీరు వాయిస్ చిన్నగా ఇచ్చినా లేకుంటే మైక్ లేకుండా ఇచ్చినా కూడా మీ వాయిస్ అనేది చాలా లౌడ్ గా అనేది వినిపిస్తూ ఉంటుంది అలా. సో ఈ కైన్ మాస్టర్ యాప్ లో చాలా బాగుంటుంది ఎడిటింగ్. ఒకసారి మీరు ట్రై చేయండి డెఫినెట్ గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ వీడియోకి ఏదైనా లైటింగ్ తక్కువగా ఉన్నా, కొంతమందికి లైటింగ్ ప్రాపర్ గా ఉండదు కదా, సో మీరు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారనుకోండి ఆ వీడియోకి లైటింగ్ అనేది పెరుగుతుంది. చూసేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ కిందే క్లిప్ గ్రాఫిక్స్ అనేటివి ఉంటాయి. ఈ క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసినట్లయితే
ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మళ్ళీ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలాంటి ఫ్యూచర్స్ మీరు నా పాస్ట్ వీడియోస్ లో చాలానే చూసింటారు. సో ఇది ఎలా యాడ్ చేశారని కూడా అడిగారు అనమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి చూసారా. మీకు ఏదైతే నచ్చుతుందో, మీరు చేసే కంటెంట్ కి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా మనకి ఈ డైరెక్షన్స్ లో ఇలా డిఫరెంట్ వేస్ లో కావాలి అనుకుంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. మన వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం టేక్స్ పోతూ ఉంటాయి కదా, టేక్స్ పోయినప్పుడు ఎలా వాయిస్ ఓవర్ ని కట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ తో పాటు మనం ఏదైనా మ్యూజిక్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో నేనైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మనం ఏదన్నా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ వీడియోకి ఉన్న వాల్యూమ్ ని టోటల్ గా డిక్రీజ్ చేయాలి. అప్పుడే మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ అనేది పర్ఫెక్ట్ గా వినిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియోకి ఉన్న వాల్యూమ్ ని తగ్గిస్తున్నాను. మిక్సర్ మీద ట్యాప్ చేసి మీరు వాల్యూమ్ ని తగ్గించండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే మనం ఇక్కడ స్టార్ట్ అనే కొట్టగానే మన రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే మీరు ఏమైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటున్నారో చాలా లౌడ్ గా యాక్టివ్ వాయిస్ తో మీరు మీ వాయిస్ ఓవర్ ని స్టార్ట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఒక ర్యాండమ్ గా మీకు ఏదో ఒకటి చెప్తానన్నమాట. వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాననేది చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఐ హోప్ మీ అందరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బికాస్ మీరు కూడా చాలా మంది అడిగారు కదా ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో చూసారు కదా, ఇలా మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన వాయిస్ ని కూడా మనం వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మిక్సర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు 200 వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా చిన్నగా మాట్లాడినా లేకుంటే మైక్ లేకుండా కూడా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మనకి వాల్యూమ్ అనేది కొంచెం గట్టిగా వినిపిస్తుంది అనమాట. సో ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా టేక్ తీసుకున్నారు అనుకోండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, సో మీరు ఎక్కడి వరకు అయితే ప్రాపర్ గా చెప్పారో అక్కడి వరకు ఉంచి ఆ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన ట్రిమ్ అండ్ అలాగే స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ లాస్ట్ పార్ట్ లో కొంచెం తగ్గినాను, ప్లస్ ఈ పార్ట్ నాకు వద్దు అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ కదా ట్రిమ్ లెఫ్ట్ అండ్ అలాగే ట్రిమ్ రైట్ అనే ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ట్రిమ్ రైట్ అనే ఆప్షన్ ని నేను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది నాకు కట్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మనకి వాయిస్ ఓవర్ అనేది కట్ అయిపోయింది, అంటే నేను వద్దు అనుకున్న పార్ట్ అనమాట. మళ్ళీ నేను కంటిన్యూషన్ నెక్స్ట్ ఇంకా రికార్డింగ్ చేయాలి అనుకుంటే సేమ్ ఇలాగే మళ్ళీ నేను రికార్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి. ఇలా మనం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ వాయిస్ ఓవర్ ను మనం 2 టైమ్స్ ఇచ్చాం కదా, ఇలా మీరు 2 పక్కన మాత్రమే పెట్టండి. ఇప్పుడు వాయిస్ అనేది ఫ్లాట్ గా వస్తుంది. సో ఇక్కడ ఈ ఇచ్చిన వాయిస్ ఓవర్ కి కూడా మనం నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వాయిస్ ఓవర్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ నాయిస్ రిమూవర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద ఎనేబుల్ చేయండి. సో ఇక్కడ మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ కి కూడా మనకి నాయిస్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అండ్ అలాగే నాయిస్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యూజిక్ ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఆడియో అని కనిపిస్తుంది కదా, సో ఈ ఆడియో మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని మ్యూజిక్స్ ఇన్బిల్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మ్యూజిక్ ని మీరు యూజ్ చేసినా కూడా మీకు కాపీరైట్ అనేది ఏమి రాదు. లేదు మాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు వైటీ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ మ్యూజిక్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాం కదా, మనం వాయిస్ ఓవర్ ని డామినేట్ చేయకూడదు అనమాట మ్యూజిక్ సౌండ్. కాబట్టి మనం మ్యూజిక్ సౌండ్ ని కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఈ మ్యూజిక్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మిక్సర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువగా పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మధ్యలో అలా పెట్టుకోండి. అప్పుడు మీరు ఇచ్చిన వాయిస్ ఓవర్ అండ్ అలాగే మ్యూజిక్ 2 ప్రాపర్ గా వినిపిస్తాయి అన్నమాట.
సో మ్యూజిక్ సౌండ్ కొంచెం వినిపించట్లేదు, సో మ్యూజిక్ సౌండ్ అని ఇంక్రీజ్ చేస్తున్నాను ఇంకాస్త. సో మ్యూజిక్ అండ్ అలాగే వాయిస్ ఓవర్ రెండు వస్తాయన్నమాట. సో ఇలా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి, అండ్ అలాగే మీరు ఏదైనా మ్యూజిక్ ని యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేసుకోండి. మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ కి కూడా మనం నాయిస్ రిమూవ్ అనేది చేయొచ్చు. ఇప్పుడైతే మన వీడియోస్ కి నాయిస్ రిమూవ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. చాలా మంది మన వీడియోస్ కి నాయిస్ రిమూవ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. ఇప్పుడు నేను ఒక వీడియో బయటికి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాను. బయట వెహికల్ సౌండ్స్ అండ్ అలాగే నాయిస్ ఎలా ఉంటది మీ అందరికి తెలిసిందే. ఇప్పుడైతే మీకు ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఆ వీడియోకి నాయిస్ ఎంత ఉంది అండ్ అలాగే నాయిస్ రిమూవ్ చేసిన తర్వాత ఆ వీడియో ఎలా చేంజ్ అయింది, నాయిస్ వెళ్ళిందా లేదా, రిమూవ్ అయిందా లేదా అనేది మీరే చూడండి. సో ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి నేనైతే ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను. ఈ వీడియో నేను బయటికి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాను. సో ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో గైస్, నేనైతే ఒక వీడియో మీకోసం బయట షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బయట ఇక్కడ వెహికల్స్ చాలా వెళ్తున్నాయి కదా, నాయిస్ అనేది చాలా ఉంటది. ఇప్పుడు ఈ వీడియోకి నేను నాయిస్ యూజ్. సో చూసారు కదా, ఈ వీడియోలో ఆటో సౌండ్స్ అండ్ అలాగే నాయిస్ చాలా ఉంది. ఇప్పుడు మనం ఈ వీడియోకి నాయిస్ రిమూవ్ అనేది చేద్దాం. ఎలా చేయాలి అనేది చెప్తాను చూడండి. ఈ వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు సైడ్ కి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకు నాయిస్ రిమూవర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మన వీడియోకి నాయిస్ అనేది రిమూవ్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది ఆఫ్టర్ నాయిస్ రిమూవర్ అనేది చూడండి. సో గైస్, నేనైతే ఒక వీడియో మీకోసం బయట షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బయట ఇక్కడ వెహికల్స్ చాలా వెళ్తున్నాయి కదా, నాయిస్ అనేది చాలా ఉంటది. ఇప్పుడు ఈ వీడియోకి నాయిస్ మూవ్ చేసి చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్ గా నాయిస్ అనేది వెళ్తాది అనేది మీరే చూడండి. సో చూడండి, నాయిస్ రిమూవ్ చేసిన తర్వాత అసలు ఎటువంటి వెహికల్ సౌండ్సే వినిపించట్లేదు. సో మీకోసం మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు నాయిస్ ఎనేబుల్ చేసినట్లయితే, సో ఆఫ్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నేనైతే ఒక వీడియో మీకోసం బయట షూట్ చేస్తున్నాను. ఎందుకంటే సో ఇలా మన వీడియోస్ కి మనం నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో చేంజ్ అనేది మీరే చూసారు కదా. ఇందాక నాయిస్ రిమూవ్ ఎనేబుల్ చేయక ముందు వీడియో ఎలా ఉంది, ఇప్పుడు వీడియోకి నాయిస్ ఎలా రిమూవ్ అయింది అనేది మీకు చూపించాను. ఇలా మన వీడియోస్ కి మనం నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో పైన మనం సబ్స్క్రైబ్, లైక్, ఇలా క్రోమోకి ఎట్లా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్ గా నేను ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు సైడ్ కి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి క్రోమోకి అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఎనేబుల్ చేసినట్లయితే సో చూడండి, ఆ గ్రీన్ స్క్రీన్ వెళ్ళిపోయి లైక్, సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో చూసారా, ఇలా అన్నమాట. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సైడ్ కి మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇలా మనం క్రాప్ చేసుకొని సైడ్ కి పెట్టుకోవచ్చు అన్నమాట. చిన్నగా సైజ్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజ్ లో పెట్టుకోవచ్చు అనమాట. సో లైక్, సబ్స్క్రైబ్ ఇలా అని చెప్పేసి ఇలా మనం వీడియో పైన సబ్స్క్రైబ్, లైక్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా, సబ్స్క్రైబ్, లైక్ అని చెప్పేసి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ నేమ్ కానీ మీరు ఏదైతే టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని అలా మీరు టెక్స్ట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైన ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫాంట్స్ ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇలా యానిమేషన్ మీద క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో మనం ఇచ్చిన టెక్స్ట్ ఎలా ఎంటర్ అవ్వాలి అనేది ఆ యానిమేషన్ అన్నమాట. సో నెక్స్ట్ అక్కడ అవుట్ యానిమేషన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అవుట్ యానిమేషన్ మీద క్లిక్ చేసినట్లయితే
మనం ఇచ్చిన టెక్స్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఇలా సైడ్ నుంచి వెళ్ళాలా లేకుంటే అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళాలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ ఉన్నంత సేపు బ్లింక్ అవుతూ ఉండాలా లేకుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండాలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మన వీడియోకి ఒక వాయిస్ ఉంటది, అంటే మనం మాట్లాడతాం. సపోజ్ మన వాయిస్ కాకుండా ఏదైనా ఫన్నీగా కానీ కిడ్ వాయిస్ కానీ లేకుంటే వేరే వాయిస్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలానో చూపిస్తాను చూడండి. సో నేనైతే ఇక్కడ ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియో మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది ఉంటది, వాయిస్ చేంజర్ అని చెప్పేసి. ఈ వాయిస్ చేంజర్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను చూడండి. కిడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి మైక్ ఐకాన్ తో రికార్డ్ అనే సింబల్ కనిపిస్తూ ఉంటుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి పెడతారు మ్యాన్. ఇక్కడ మనకి మైక్ ఐకాన్ తో రికార్డ్ అనే సింబల్ కనిపిస్తూ ఉంటుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇలా మనం వాయిస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో, మీరు వీడియోలో ఏమైతే చూపిస్తున్నారో దానికి రిలేటెడ్ గా ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉంటాయి. సో ఏ స్టిక్కర్ అయితే మ్యాచ్ అవుతుంది, ఏ స్టిక్కర్ అయితే బాగుంటుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా స్టిక్కర్స్ ఉంటాయి. సో వీటిని కూడా మీరు యూజ్ చేసినట్లయితే మీ వీడియో చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన వీడియో ఏదైనా స్లోగా ఉంది లేకుంటే స్పీడ్ గా ఉంది అనుకోండి. సపోజ్ మనం ఆ వీడియోకి కొంచెం స్పీడ్నెస్ ని పెంచాలన్నా లేకుంటే ఆ వీడియోని స్లోగా చేయాలన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీద మీరు ట్యాప్ చేసినట్లయితే పక్కన మీకు స్పీడ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే మీ వీడియో 2x లో లేకుంటే ఇలా 2.5 లో 1.5 లో మీకు ఎంత స్పీడ్ లో కావాలి అనుకుంటున్నారో అంత స్పీడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా స్పీడ్ కొంచెం స్లోగా కావాలి, వీడియో ఫాస్ట్ గా మాట్లాడేశాను అని ఇట్లా ఏదైనా ఉన్నట్లయితే మీరు స్లోగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా మన వీడియోని మనం స్లోగా లేకుంటే స్పీడ్ గా కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోకి ఒక వాయిస్ ఉంటది, అంటే మనం మాట్లాడతాం. సపోజ్ మన వాయిస్ కాకుండా ఏదైనా ఫన్నీగా కానీ కిడ్ వాయిస్ కానీ లేకుంటే వేరే వాయిస్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలానో చూపిస్తాను చూడండి. సో నేనైతే ఇక్కడ ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియో మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది ఉంటది, వాయిస్ చేంజర్ అని చెప్పేసి. ఈ వాయిస్ చేంజర్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను చూడండి. కిడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి మైక్ ఐకాన్ తో రికార్డ్ అనే సింబల్ కనిపిస్తూ ఉంటుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి పెడతారు మ్యాన్. ఇక్కడ మనకి మైక్ ఐకాన్ తో రికార్డ్ అనే సింబల్ కనిపిస్తూ ఉంటుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇలా మనం వాయిస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా సింపుల్ గా మీ ముందే వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది చూపించారు. సో చూసారు కదా, టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏదైనా స్టిక్కర్స్ స్ప్లిట్ ఎలా చేయాలి, అంటే అలాగే వాయిస్ ఓవర్, నాయిస్ రిమూవల్, ఇదంతా మీకు చూపించారు. సో ఇదంతా ఓకే అనుకున్నట్లయితే మీరు పైన ఆరో మార్క్ కనిపిస్తూ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ లో అండ్ అలాగే హై ఉంది కదా, ఇక్కడ హై మీద మీరు పెట్టుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో క్వాలిటీగా చాలా బాగా వస్తుంది. మీరు ఎంతగానో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఛానల్ ప్రమోషన్స్ అయితే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఛానల్ నేమ్ కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. సో మీరు కూడా ట్రై చేయండి. సో రెగ్యులర్ గా ఏదో వీడియోస్ అన్ని క్లిప్స్ అన్ని యాడ్ చేసి అప్లోడ్ చేసామన్నా ఇలాగే కాకుండా కొంచెం మనం వీడియో మీద టైం కేటాయించినట్లయితే మన వీడియో చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి. వీడియో ఎడిటింగ్ ఎలా చేశారు అని కొంచెంసేపు వీడియోలో స్టే చేస్తారు. అలా కూడా మనకి వ్యూస్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇదంతా బాగుంటది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ వీడియోని ప్రొఫెషనల్ ఎడిటింగ్ లాగా ట్రై చేయండి తప్పకుండా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూజ్ అయిందా లేదా, ఐ హోప్ మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.